ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 43% ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిధులు లేవంటున్నారు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు. ఈ విషయంలో ప్రభుత్వ సాయం కూడా కోరామని అన్నారు. సమస్య పరిష్కారం కోసం మార్గాలు అన్వేషించేందుకు కొంత సమయం పడుతుందని అంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని కార్మికులు విధుల్లోకి చేరితే బాగుంటుందన్న ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలు ఆగిపోయాయి. ప్రజల జనజీవనం పూర్తిగా స్తంభించింది. రేపు ఎంసెట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేసింది, అదేవిధంగా సమ్మె విరమణకు ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మనతో పాటు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సమ్మె విరమణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సమ్మె విరమణ కంటే మేము వాళ్ళు ఇచ్చిన 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్ నెరవేర్చాం. 3వ డిమాండ్ కూడా నేను ఎంత ఇవ్వగలనో 27% ఇవ్వగలనని చెప్పాను. చెప్పిన తర్వాత మాకు 43% కావాలంటే నిధులు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు. మనం ఏం చేయాలా? గవర్నమెంట్ సహాయం తీసుకోవాలా. గవర్నమెంట్ సహాయం తీసుకోవాలంటే ఏంటి? గవర్నమెంట్ ఎకాయికని మనం అడగగలిగిన వెంటనే ఇప్పుడు మీరు అడిగారు ఎంతో కొంత, నా దగ్గర ఉంటే ఇస్తాను. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? కూలంకషంగా చర్చించి ఇవ్వాలి. అందుకని వెంటనే ఆలస్యం లేకుండా ఏం చేశారు? ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ ముందు చెప్దాం. చెప్పి ఇది మా సమస్యలు, మాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి, ట్యాక్స్లో ఇవ్వండి, ఈ వ్యాట్లో ఇవ్వండి, లేదా గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటే మాకున్న లోన్స్ని మీరు సర్వీస్ చేయండి, లేకపోతే మాకు ఫెయిర్ హైక్ ఇవ్వండి. ఇలా 4-5 ఉన్నాయి మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. 4-5 ఆలోచనలు మేము గవర్నమెంట్ ముందు పెట్టినప్పుడు వీళ్ళు అవి ఆలోచిద్దాం, సబ్ కమిటీ ముందు పెట్టండి, ప్రతిసారి ఆర్గనైజేషన్కి ఎటువంటి సమస్య రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పారు. మరి అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర పోవాలి కదా, పోయి మాట్లాడాలి కదా. సమ్మె విరమణకు మీరు కుట్ర చేస్తున్నారని, అదేవిధంగా ఇళ్ల స్థలాలని కాంట్రాక్టర్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చేస్తున్నారు. ఇది కుట్రలో భాగమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? కుట్ర ఎందుకు? మాకు సమ్మె భగ్నం చేయాల్సిన అవసరం మాకు లేదుగా. సమ్మెకి ఎవరు పోయారు? మీరు పోయారు. సమ్మెను భగ్నం మేమెందుకు చేయాలి? మాకు అవసరమే ఉంది. సమ్మె భగ్నం చేయాల్సిన అవసరం మాకు లేదు కదా. మాకేంటి అవసరం? ప్రయాణికులకు సౌకర్యం కలుగజేయడం మా బాధ్యత. మీరు కాదనలేరు కదా. సమ్మెకు మేము వాళ్ళకి ప్రయాణికులకు సౌకర్యం కలుగజేయడం అనేది నా బాధ్యత. ఆ బాధ్యతలో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాననుకోండి, దాన్ని మీరు కుట్ర అంటున్నారు. నేనేం చేయలేను. ఇప్పుడు మీరు మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని కుట్ర లేకపోతే హత్య అన్నారనుకోండి, దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి కదా. దానికి ఆర్టీసీ విభజనను సమర్థవంతంగా నిర్వహించారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని మీరు విశ్వసిస్తున్నారు? అంటే మీరందరూ సహకరిస్తే, మా కార్మిక సోదరులు, యూనియన్ సోదరులు అందరూ సహకరిస్తే ఇవాళ సాయంత్రం అయిపోవచ్చు, సమ్మె విరమించవచ్చు. వీఆర్ రెడీ. ఈ జనరల్గా ఈ మీడియా కాన్ఫరెన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, పిలిచి మాట్లాడతాను. నాకు వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆర్టీసీ మేమంతా ఒక కుటుంబం, అందరం కలిసి తీసుకోవాలి పైకి. నాకేమి ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో పిలిచి మాట్లాడతాను. సమస్య పరిష్కారం అయితే రేపు దేవుడి దయ వలన ఎంసెట్కి విద్యార్థులందరూ కనుక మామూలుగా చక్కగా టెన్షన్ లేకుండా వెళ్తే విల్ బి వెరీ హ్యాపీ. రేపు ఎంసెట్ నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే ఇబ్బంది లేదని అంటుంది నా వైపు కరెక్ట్ ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు నడుపుతున్నది మేము 30 నుంచి 40% వరకు. ఇవాళకి 40% రీచ్ అవుతుంది. 40% అంటే ఇంకా 60% బస్సులు నడపట్లేదు కదా. అందుకని 40% బస్సులు ఏం చేస్తున్నామంటే ఈ ఎంసెట్ నుంచి ఎక్కడైతే స్టూడెంట్స్ వస్తున్నారో ఆ మండలం నుంచి సెంటర్ వరకు ఫస్ట్ 4 అవర్స్లో అంటే 6 to 10 ప్రియారిటీ మొత్తం ఆ రూట్స్కి ఇస్తున్నాం. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ రూట్లో ఎట్లా పోయినా కానీ పెద్ద ఇష్యూ లేదు. ఈవేళ లాభ నష్టాలతో బేరీజ్ వేసుకోకుండా సర్వీసులు నడుపుతున్నాం. కుట్ర అనేది కరెక్ట్ కాదండి. మేము వాళ్ళ సమ్మెని భగ్నం చేయాల్సినటువంటి అవసరం యాజమాన్యానికి లేదు. ఏమి చేసినా ప్రజలకు సౌకర్యం కోసం చేస్తున్నాం. మీరు కాదని చెప్పండి, కన్విన్స్ చేయండి, ఒక 100 మందితో చెప్పించండి, అవి కూడా ఆపేస్తాం కావాలంటే.